నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఎస్ఎల్బీసీ కెనాల్ కాలువ ప్రమాదం జరిగి దాదాపుగా 10 రోజులైతే అవుతా ఉంది. దాని గురించి కూడా వివరాలు పూర్తి స్థాయిలో బయటకైతే రావట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతూ ఉందనేది కూడా తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ మొత్తం చూస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశం కూడా చూస్తూ ఉంది. వాళ్ళు ప్రాణాలతోని వస్తారా అన్న ఆలోచన కూడా లేకుండా అయిపోయింది. అన్ని అంశాల గురించి ఈ కెనాల్ కాలువ గురించి అయితే మాట్లాడడం, మనతోనైతే మాజీ మంత్రి వారు జగదీశ్వర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా తను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదాన్ని ఇలా చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నాం అంటే కూడా బీఆర్ఎస్ వల్లనే పోతున్నా, కేసీఆర్ వల్లనే పోతున్నా అని కూడా అంటాడు. గా స్థాయికి దిగజారండు. 15 నెలలు దాటింది ఆయన అధికారంలోకి వచ్చి. ఆయనకు ఆ సోయి లేనట్టుంది. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. తన నిర్లక్ష్యం వల్ల, తన ప్రభుత్వం చేసిన దుర్మార్గం వల్ల ఆ సంఘటన జరిగింది అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, ముందస్తు అనుమతులు తీసుకోలేదు, ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. డ్రిల్లింగ్ చేసేటప్పుడు, అటువంటి టన్నెల్ తోమేటప్పుడు, పర్టికులర్గా ఆ టెక్నాలజీ వాడినప్పుడు ఏమేమి పరీక్షలు నిర్వహించాలి అనే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా పనిచేసింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ తప్పిదం నుంచి తప్పించుకోవడం కొరకు, ఆ నేరం నుంచి బయటపడడం కొరకు మాట్లాడే మాట తప్ప ఇది ఇంకోటి కాదు. ఇంకోటి సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు అయితే దాదాపుగా సొరంగ మార్గంలో 200 కిలోమీటర్ పూర్తి చేసిన వాళ్ళకి ఈ 9 కిలోమీటర్లు ఎందుకు చేత కాలేదా, ఎందుకు చేయలేదా అని కూడా ప్రశ్నిస్తున్న తరుణం కనబడుతుంది. ఇలా 100% కరెక్ట్. 200 కిలోమీటర్లు పూర్తి చేసినాం. ఇక్కడ కూడా 12 కిలోమీటర్లు పూర్తి చేసినాం. మిగతా అది చేయలేకపోయినాం. కారణం ఏంటి అంటే ఇదే నీళ్ళు ఎక్కువ ఊరటం. గత 5 సంవత్సరాలుగా కృష్ణ వరుసగా 3-4 నెలల పైన ఓవర్ఫ్లో రావడం, శ్రీశైలం దగ్గర కూడా నీటి ఊట రావాల్సిన దానికంటే ఎక్కువ రావడం వల్ల పని చేయడానికి వీలు కాలేదు. ఇన్ఫ్లో నుంచి అవుట్ఫ్లో నుంచి పని చేయడానికి వీలైంది, చేసినాం. 12 కిలోమీటర్లు తోమినాం. వీళ్ళు తెచ్చిన టెక్నాలజీ ఏదైతే దుర్మార్గమైన టెక్నాలజీ తీసుకొచ్చిండో రాజశేఖర రెడ్డి ఆ రోజు, టీబీఎం అనేది, ఒక్కసారి దాని బేరింగ్ పోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. ఆ బేరింగ్ మళ్ళీ అమెరికా నుంచే రావాలి. దీనివల్ల 2 సార్లు ఇటొకసారి బేరింగ్ పోయింది, అటొకసారి బేరింగ్ పోయింది. పని జరగడానికి ఇబ్బంది జరిగింది. ఈ వైపు ఏదైతే జల ఊట ఎక్కువ ఉండినో ఆ కారణం చేతనే తోవడం వీలు కాలేదు. మేము వీళ్ళలాగా అంత అజాగ్రత్తగా, అంత నిర్లక్ష్యంగా, అంత నేరపూరితంగా మేము పనిచేయలేదు. చేయడానికి ఇది సాధ్యం కాదు. అందువల్లనే ఆగింది. స్పష్టంగా కనబడుతుంది. దీనిలో దాపరికమైన లేదు. మేము చెప్పినాం, గతంలో చెప్పినాం ఈ మాట. నీళ్లు కంటిన్యూగా నీళ్లు ఊటలు వస్తున్నాయి. శ్రీశైలం ఓవర్ఫ్లో అవుతుంది వరుసగా. ఈ పెట్టిన టెక్నాలజీ ఈ రకంగా ఉంది కాబట్టి పనికి ఆటంకం అవుతుంది, చేయలేమని చెప్పినాం. అది ఓపెన్ మంత్రివర్గంలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఏమంటే, కాళేశ్వరంలో కమిషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది పూర్తి చేయడానికి చేసినలో ఇది ప్రజల కోసం యూజ్ అయితే ఇక్కడ కమిషన్స్ ఏం రావు, ఎందుకంటే అది ఎప్పటి నుండో ఉన్న ప్రాజెక్టు కాబట్టి అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇది వాడు చిల్లరగాడు, నువ్వు అన్నట్టు వాడు చిల్లరగాడు ముచ్చట తప్ప ఇంకోటి కాదు. కాళేశ్వరంలో వస్తే ఇంట్లో రావు. ఇంట్లో డబ్బులు అడ్వాన్స్ తీసుకొని పోయినంట. మరి వీళ్ళ కమిషన్ వీళ్ళు తీసుకొని పోయినంట. ఏం చెప్తున్నట్టు వాళ్ళు? మరి చిల్లర మాటలు. ఒక ఏడైతే వస్తాయి, ఆడైతే రావు. ఆడోడ బఫన్ గాడు మాట్లాడిన మాటలు ఉంటున్నాయి, పనికి మన మాటలు. సార్, పూర్తి స్థాయిగా ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకంటే 8 మంది మరణించారని కూడా వార్తలు వచ్చాయి. ఒక చేతులు అవి విడివిడిగా విడిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. కాకుండా ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి వార్తలు ఎందుకు, అంటే వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా బయటికి రావట్లేదు. ఎలా చూస్తూ ఉన్నారు? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా అనుమానాస్పదంగా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే 2 రోజుల క్రితమే నిపుణులు, బయట నుంచి తీసుకొచ్చిన నిపుణులు ఎవరైతే ఉన్నారో జాతీయ సంస్థల నుంచి, వాళ్ళు స్పష్టంగా ఏదో టెక్నాలజీ వాడి చూసినారు. ఏదో ఒక 3 మీటర్ల కింద, 3 మీటర్ల డెబ్రిస్ కింద ఒక 5 శివాలు కనిపించినాయని చెప్పి అన్నారు అని చెప్పి మీడియాలో వార్తలు వచ్చినాయి. 1 గంట సేపు స్క్రోల్స్ నడిచినాయి. ఆ తర్వాత తీసేసినారు. మీడియా మిత్రులు మాకు చెప్తున్నారు, సార్ కలెక్టర్ ఎస్పీ పిలిచి తీసేయండి అంటేనే, లేకపోతే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయని చెప్పినారు అని చెప్పి. మరి ఎందుకు దాచిపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక మిస్టరీగా మారింది ఇప్పుడు. సరే, ముఖ్యమంత్రి పర్యటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు పోయి కనుక్కొని వారే తీసినట్టుగా బయటికి చెప్తారేమో, అందుకే ఆపుకున్నారేమో అని అనుకున్నాం మేము. కానీ నిన్న ముఖ్యమంత్రి కూడా పోయి 24 గంటలు దాటింది. ఇప్పుడు కూడా ప్రకటించడం లేదు. అంటే తప్పకుండా ఈ సంఘటన మొత్తం జరగటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. జరిగిన తర్వాత 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు చాలా అనుమానాస్పదంగా కనబడుతుంది. మరి ఈ ఘటన ఇంకా ఎక్కువ వాటికి తావిస్తుంది. వచ్చిన సంస్థల్ని కూడా, కేంద్ర సంస్థల్ని కూడా ఎందుకో వీళ్ళు స్వేచ్ఛగా పనిచేయనిస్తలేరు అనేది కూడా కనబడుతుంది మనకు.
మొత్తానికి దీంట్లో ప్రభుత్వం ఏదో ఒకటి దాచిపెట్టదలుచుకుంది అనేది మాత్రం దీంతో మనకు స్పష్టంగా అర్థమైంది. హరీష్ రావు గురించి మాట్లాడుతూ ఇక్కడ ఉండాలి అతను కూడా, తను మాజీ మంత్రి వాళ్ళని కూడా మాట్లాడుతూ ఉన్న తీరును ఎలా చూస్తూ ఉన్నారు? చిల్లర వేషాలు కానీ హరీష్ రావు గారికి ఏం సంబంధం? హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు. హరీష్ రావు గారికి ఏం సంబంధం అని హరీష్ రావు రమ్మని మాట్లాడుతున్నాం. ఒకవేళ హరీష్ రావు గారు ఉంటేనే మాకు కూడా పని చేస్తుంది, మాకు ధైర్యం ఉంటుంది అని అంటే రమ్మంటే వస్తాడు హరీష్ రావు గారు, ఏం ఇబ్బంది లేదు. రాత్రి పగలు కూడా వచ్చి సాయం చేయమంటే ఆయన రెడీగా ఉన్నారు. అసలు మొన్న పోతేనే అనుమతించలేదు, లోపలికి పోతేనే అనుమతించలేదు. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారి పేరు జపం చేస్తున్నారు వీళ్ళు. ఈయనే కనబడుతుంది వాళ్ళ సకదనం ఏందో. సార్, ఇందాక కూడా మీరు ఒక మాట మాట్లాడుతూ నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఒక సవాల్ విసిరారు. ఎందుకు ఆ సవాల్ విసిరారు? అసలు ఏంటి ఆ సవాల్ అని అంటే ఏం చెప్తారు? ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతు లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి పదవిని కూడా దిగజారుస్తూ మాట్లాడుతున్నాడు. సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కానీ ఇప్పుడు దాదాపుగా 450-60 రోజులు దాటిపోయినట్టు కనిపిస్తుంది. 15-16 నెలల కాలం. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా 24 గంటల విద్యుత్తు అన్ని రంగాలకు ఇవ్వలేదు. ఒక్కరోజు కూడా ఈరోజు వరకు పవర్ కట్ లేని రోజు లేదు. కానీ 24 గంటలు నేను మొత్తం అన్ని రంగాలకు రైతులతో సహా ఇస్తున్నా అని చెప్పి మాట్లాడినది అయితే ఉందో పూర్తి ఇది అబద్ధం. నేను దీని మీద సిద్ధంగా ఉన్నా. నువ్వు ఒక్కరోజు రికార్డు తీసుకొచ్చి చూపించినా ఈ నిమిషంలో మేము పవర్ కట్ లేకుండా ఈ ఒకరోజు 24 గంటలు కంటిన్యూగా ఇచ్చిన చూపించినా నేను చేస్తా అని చెప్పి నేను దానికి రెడీ ఉన్నా. సో ఫైనల్గా క్వశ్చన్, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటూ ఇక్కడున్న ఏదైతే లీడర్స్ ఉన్నారో, ఎంపీ ఉన్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్, ఇక్కడ వీళ్ళే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తారన్నా కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నట్టు కూడా మాట్లాడే కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు చాలామంది ప్రజలకు ఇప్పుడు బహిరంగంగా అర్థమవుతుంది. ఈ విషయం మాకు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. తెలంగాణలో మోడీకి అసలు శిష్యుడు ఎవరు అని అంటే అది రేవంత్ రెడ్డి అనే మాట. ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ కూడా ఇక్కడ బీ టీం అనే మాట మేము చెప్పినాం. ఇవాళ అది స్పష్టంగా నిరూపితమైంది. రేవంత్ రెడ్డి గత 5 రోజుల క్రితం ఏదైతే మోడీని ఒంటరిగా కలిసి వచ్చిండో బట్టి విక్రమార్క లేకుండా గంట సేపు చేసిన చర్చల్లో భాగంగా ఈ ఒప్పందం కుదిరినట్టున్నది. బయటికి రాగానే చిట్చాట్తో మొదలుపెట్టి 5 రోజులుగా అక్కర లేకున్నా కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు. మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఇదేంది? కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రూప్ తగాదాలు ఉన్నప్పుడు చూడు, రాహుల్ గాంధీ మంచోడే కానీ మా ఉత్తమ్ రెడ్డి బాగలేడని ఒక ఆయన అంటాడు. పీసీసీ అధ్యక్షుడు 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను ఇంకొక ఆయన అన్నాడు. ఒక ఆయన గంగెట్ లేశం వేసుకొని ఉన్నాడు, పాత పీసీసీ ప్రెసిడెంట్ అని అన్నాడు. ఇట్లా కాంగ్రెస్లో తిట్టుకుంటారు కదా. ఇప్పుడు కూడా మోడీ టీంలు రెండే ఒకటి మీద ఒకటి తిట్టుకుంటున్న వాతావరణం ఇక్కడ కనబడుతుంది. అంటే నేను కిషన్ రెడ్డి కంటే కూడా నేనే స్ట్రాంగ్ అభిమానిని, నీకు నిన్ను అంతగా ప్రేమిస్తున్నా నేను అని చెప్పి మోడీకి చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి చేస్తున్న వాటి నుంచి వెళ్ళి కాపాడబడాలనంటే ఇవాళ ఆయన తప్పుల నుంచి వెళ్ళి బయటపడాలంటే మోడీ అండ కావాలి. ఇప్పుడు రాహుల్తో ఏం పని లేదు ఇప్పుడు. కాబట్టి మోడీ అండ కొరకు, మోడీ ప్రాపకం కొరకు ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాడు.